నా కూతురు ఈ చేయి చూస్తే చాలా సంతోషపడుతుంది. అమ్మా మహిత, చెప్పు నాన్న. అమ్మా నీకోసం చైన్ తెచ్చానమ్మా. చాలా బాగుంది నాన్న. డబ్బులు ఎక్కడి నాన్న? బోనస్ వచ్చింటే తెచ్చానులేమ్మా, అవన్నీ నీకెందుకు? అంతేలే నాన్న, నీకు పెద్ద కూతురు అంటేనే ఇష్టము, నేనంటే అసలు ఇష్టమే లేదు. నేను నీతో మాట్లాడను పో నాన్న. బా అట్లేం లేదులే లక్ష్మి. అయ్యో పిచ్చి తల్లి, నీ మీద ప్రేమ లేక కాదమ్మా, తండ్రికి ఇద్దరూ సమానమేనమ్మా. నీ కాలేజ్ ఫీజు కోసం మీ అక్క బంగారు చైన్ అమ్మి కట్టిందమ్మా. అందుకేనమ్మా నాకు బోనస్ వచ్చింటే మీ అక్కకు బంగారు చైన్ తెచ్చి ఇచ్చానమ్మా. నువ్వు తక్కువ కాదు, అక్క ఎక్కువ కాదమ్మా, ఇద్దరి మీద ప్రేమ ఒకటేనమ్మా. సారీ నాన్న, నీ ప్రేమను అపార్థం చేసుకున్నా, నన్ను క్షమించు నాన్న. పర్వాలేదులేమ్మా. లవ్ యూ నాన్న. ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. లక్ష్మి. మహిత రండి రండి కూర్చోండి. లక్ష్మి బాగున్నావా? అన్న బాగున్నాడా? నేను బాగున్నా. పోయేస్తాం లక్ష్మి. ఇంకా ఉండు మహిత, తాంబూలం తీసుకొని పోదువు. అక్క, మహిత వాళ్ళు వచ్చిండే కనీసం మాట్లాడని కూడా మాట్లాడలేదు నువ్వు. నా స్థాయి వేరు, నా స్థాయి వాళ్ళతోనే నేను మాట్లాడతాను. ఏంది లక్ష్మి వెతుకుతున్నావు? మహిత వచ్చింది కదా, తాంబూలంలో చీర పెడదామని. ఏంది అంత మంచి చీర ఇస్తానావా ఆమెకి? ఆమె స్థాయి అంత కాదు కానీ జాకెట్ ముక్క ఏదో ఒకటి ఇచ్చి పంపి. అక్క, వాళ్ళు బయట ఉన్నారు, వింటారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వెళ్ళిపోదాం పోదాం మహిత. ఏం అప్పుడే పోతున్నారు? కూర్చోండి. మా ఇంట్లో చిక్కగా పాలు ఉన్నాయి, కాఫీ చేసుకొస్తా. ఎప్పుడు తాగింటారో ఏమో అట్లా పాలతో కాఫీ. అంతటి చిక్కని కాఫీ మాకేం వద్దులేండి కానీ మీ స్థాయి వాళ్ళకి ఇచ్చుకోండి. ప్రశాంతి, ఒక్క మాట, ఒకరి స్థాయిని బట్టి ఎప్పుడు విలువనివ్వకు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎవరిని మారుస్తుందో చెప్పలేం. ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు. జీవితంలో ఏదైనా దెబ్బ తగిలితే తప్ప నీకు బుద్ధి రాదక్క. కోరికొని తెచ్చుకో మాకు కర్మ. వదినా, కొంచెం కాఫీ చేసి వదినా. అత్తయ్య, ఇంట్లో పని అంతా అయిపోయింది, వంట కూడా అయిపోయింది. నాకు 1 గంట సేపు డిస్టర్బ్ చేయదు అత్తయ్య, ఆన్లైన్లో మీటింగ్ ఉంది. సర్లే. అమ్మో, ఉరుములు మెరుస్తున్నాయి, వర్షం వచ్చేటట్టుంది, పైన వడియాలున్నాయి. లక్ష్మి, లక్ష్మి, వర్షం వచ్చేటట్టుంది, పైన వడియాలున్నాయి, తీసుకురాపో. అత్తయ్య, నేను మీటింగ్లో ఉన్నా, నేను పోలేను. ఏమ్మా నా కూతురు వైపు చూస్తావు? ఇప్పుడు నా కూతురు వైపు తీసుకురాలా? 10 రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చింది, ఇంట్లో పనులు చేసే కాదు వచ్చిండేది. తొక్కలో మీటింగ్లే, పోయి నువ్వు తీసుకురాపా. మా వదిన మీటింగ్లో ఉంది కదా, నేను పోయి తీసుకొని వస్తాలే, దానికి ఇప్పుడు ఎందుకు అంతగా అరుస్తాను? నువ్వు ఊరుకుండు మహి, ఇట్టనే చేస్తే వాళ్ళు తలకెక్కి కూర్చుంటారు. అట్లేం లేదు మా, ఇది నా ఇండ్లు, వదిన నా మనిషి మా, నేను చేస్తే ఏమీ తప్పు లేదు మా. ఒక చిన్న విన్నపం అండి, ప్రతి ఆడపడుచు తన వదిన్ని మరదల్ని తన మనిషి అనుకుంటే కుటుంబంలో అసలు కలహాలే ఉండవు కదా. నాన్న లేచి పాలు తాగు నాన్న. నీ ముఖం నాకు చూపించొద్దు, పో ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకు నాన్న నీకు సతాయిస్తున్నావు నువ్వు? డాక్టర్ వస్తాను, నీకు డాక్టర్ సరైన గురువు. ఏమ్మా మీ నాన్న ఇంకా అలాగే మొండిగా ప్రవర్తిస్తున్నాడా? ఏమయ్యా రాధాకృష్ణ, చెప్పేది వినాల కదా. చూడండి సార్, మీరైనా చెప్పండి, అసలు నా మాటే వింటం లేదు. మీ నాన్నకు నార్మల్ జ్వరమేనమ్మా, మానసికంగా బాధపడుతున్నాడు ఎందుకో. మా 1 నిమిషం నువ్వు పక్కకు రా, నీతో మాట్లాడాలి. ఏమయ్యా, ఎందుకు నీ కూతురికి అట్లా కసురుకుంటున్నావు? పెళ్లి కూడా చేసుకోకుండా నిన్ను చూసుకుంటుంది, అట్లాంటి కూతురు దొరకడం నీ అదృష్టము. నా కూతురు బంగారు తల్లి అని నాకు తెలుసమ్మా. పెళ్లి చేసుకోకుండా ఈ ముసలి ప్రాణాన్ని చూసుకుంటూ ఎక్కడ ఒంటరిదైపోతుందో అని బాధపడుతున్నానమ్మా. మీ కోపం వెనుక ఇంత బాధ ఉందని తెలియదు అంకుల్ నాకు. విన్నావు కదమ్మా తన మానసిక రోగం ఏంటో. ఎందుకు అంత బాధ పెడుతున్నావు మీ నాన్నని? సార్, మా అన్నయ్య వాళ్ళు ఎవరి వాళ్ళు స్వార్థం చూసుకొని ఫారిన్లో సెటిల్ అయిపోయినారు. మా నాన్నను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా మా నాన్న కోసం ఉన్నాను సార్, అంతే తప్ప మా నాన్నని బాధ పెట్టాలని కాదు సార్. తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాకోకుండా ఉండే ఈ కాలంలో మీ నాన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేసినావమ్మా. తండ్రి కూతుర్ల బంధానికి సరైన నిర్వచనం అమ్మా మీరిద్దరు. ఏమ్మా పెద్ద కోడలా, చూసి నువ్వుకెళ్ళేదా నువ్వు? ఏమైంది అత్తయ్య ఇప్పుడు? నా చిన్న కోడలు కట్టుకున్న చీర 6000 రూపాయలు. ఎప్పుడైనా అట్లాంటి చీరను కట్టుకున్నావా? నేత చీరలు కట్టుకునే దానివి, దాని మీద దుమ్ము అది వేసి పాడు చేస్తానవే, బుద్ధి ఉందా కొద్దిగా? ఏంటక్క నువ్వు చూసుకో, నువ్వుకేది లేదా? అసలే నేను పార్టీకి వెళ్తున్నా, కాస్ట్లీ చీర ఇది. సారీ లక్ష్మి, చూసుకోలేదు. సర్లే, ఆకలేస్తాంది, వంట చేయపో. పైసా కట్నం తీసుకురాకపోయినా నా కొడుకుని బుట్టలోకి వేసుకొనింది మహాతల్లి. ఎంత అమాయకంగా కులుక్కుంటా పోతాంది చూడే. ఎందుకు అత్తయ్య అట్లా కొట్టినారు? ఏం వేడి వేడి చపాతీలు చేసుకొని తింటానవో? కడుపుతో ఉన్నా కదా అత్తయ్య, చపాతీని ముద్దే తిన్నాను అత్తయ్య.
నువ్వు ఒక్కటే కడుపుతున్నావులే, ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అయినా వేడి వేడి చపాతీలు ఏందే, పొద్దున్న ఎవరు తింటారు? మీ నాన్న వచ్చి తింటాడా? ఎందుకత్తయ్య ప్రతిదానికి పుట్టింటి వాళ్ళని తీసుకొని వస్తారు? ఏమనంటే నన్ననత్తయ్య ఇప్పుడు నేను చపాతీ తినకూడదు. సరేలే అత్తయ్య సద్దనమే తింటాలేండి. అత్తయ్య చపాతీలు చేసినట్టున్నారే, ఆడ చూస్తే చపాతీలు లేవే. ఇదో ఈ మహాతల్లి తింటాంది. ఎందుకత్తయ్య ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు? ఇద్దరము కోడలమే కదా. కట్నం తీసుకురాకపోతే కనీసం మనిషిలాగా కూడా చూడ మమ్మల్ని. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అవమానించినారు, అప్పుడు భరించినాను. ఇంట్లో పనులప్పుడు అవమానిస్తున్నారు, అప్పుడు భరిస్తున్నాను. ప్రతిరోజు అవమానాలను భరిస్తున్నాను. నువ్వు ఒక ఆడదానమే కదా, ఎందుకత్తయ్య అర్థం చేసుకోలేకపోతున్నా? చిన్న కోడలను ఒక రకంగా, పెద్ద కోడలను ఒక రకంగా చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికన్నా మారండి.